అండి. ఈమెయిల్ ద్వారా మోహన్ శర్మ రాస్తున్నారు. జపం చేసేటప్పుడు జపమాలను వస్త్రంతో దాస్తారు ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం వరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్జలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం. జపం చేసేటప్పుడు ఈ జపాన్ని ఎవరూ చూడకూడదు, అది రహస్యాతి రహస్యత్వాత్ అని చెప్పారు. జపతపాదులు ఎప్పుడూ కూడా ఎంతో గోప్యంగా ఉంచాలి. అందరి ఎదురుగుండా కూర్చుని ఏమండో నేను జపమాల తిప్పుతున్నాను మీరు చూడండో అని చూపిస్తూ ప్రదర్శనగా జపం చేస్తే అవన్నీ కూడా ఏమవుతాయి, ధ్వంసం అయిపోతాయట. అందుకని చెప్పాడంటే జపములెల్లా హాని పొందు. అందరి ఎదురుగుండా ప్రదర్శించే జపము, అందరి ఎదురుగుండా చేసేటటువంటి తపము, ఈ రెండు హాని పొందుతాయి అని మంత్రశాస్త్రం చెబుతోంది. అందుకని ఎప్పుడైనా గురువులు ఇచ్చిన మంత్రాన్ని ఓ చక్కని సంచిలో పెట్టేసుకుని జపమాల గోప్యంగా చేయాలి. ఇప్పటికి కూడా మీకు గుర్తుందో లేదో గౌడీ మఠం వాళ్ళు అలాగే చేస్తారు, అదొక కఠోర నియమం అది. అలాగే మనకి కోరికలు తీరాలంటే మన వైపు తిప్పుకోవాలి జపమాల ఎప్పుడూ కూడా. జపమాల పూసలు ఇలా మనకేసి తిప్పితే కోరికలు తీరతాయి, అటువైపు తిప్పి చేశారనుకోండి మోక్షం వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మంత్రం ఎప్పుడు మౌనముగా లోపల లోపల చేస్తే శక్తి పెరుగుతుంది. రహస్యంగా జపమాల కనబడకుండా చేస్తే తద్వారా మనం ఈ జన్మలోనే జపసిద్ధి పొందుతాం. ఇవన్నీ కఠోరంగా శివుడు పార్వతికి ఒకప్పుడు ఉపదేశించాడు. మహాభారతంలో అనుశాసనిక పరంలో కూడా ఈ జపాలు చేసే నియమాలు చెప్పాడు ఆయన. ఇవన్నీ గోప్యంగా ఉంచవలసినవి, అంతేగాని పబ్లిక్గా అరిచి చేయవలసినవి కాదు. మీకు వీలుంటే చూడండి, మార్కండేయ పురాణంలో మదాలసా చరిత్ర అని ఉంటుంది. మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్ర చాలా గొప్పది. అందులో ఏమన్నాడు తెలిసిన, 4 రోడ్ల కూడలిలోనూ పాము పుట్టల పక్కన ఎక్కువ జనం మాట్లాడుకునే చోట, నదుల దగ్గర అందరూ స్నానాలు చేసి బట్టలు ఎలా జాడించి మీద నీళ్లు చల్లే చోట, ఇటువంటి చోట కూర్చుని తపస్సు చెయ్యొద్దు, ఇటువంటి చోట జపమాల బయటికి పెట్టి జపం చెయ్యొద్దు, దీనివల్ల నీకు జపసిద్ధి అవ్వదు, భ్రష్టుడు అయిపోతావు, బుద్ధి పాడైపోతుందని చెప్పారు. నిజంగా చెప్తే కూడా అందులో ఉన్నట్టుగా మనం ఇవాళ చూస్తే తెలుస్తూనే ఉంటుంది. ఏమని, ఇప్పుడు 4 కూర్చుని వెళ్ళేటటువంటి స్థలాలు ఉన్నాయి, రచ్చబండి అంటారు. ఓ చెట్టు చుట్టూతో చప్టా మీద 10 మంది కూర్చుని కబుర్లు చెప్పుకుంటే వీడు అక్కడికి వెళ్ళి ఓం రామ అందామంటే ఏమంటాడు, వాడు ఎంతసేపు రావణాసుడి గురించి మాట్లాడతాడు. వీడు రామ అంటే ఈ రామ అనే నామం చేయలేడు, ఎంతసేపు దృష్టి వాళ్ళు చెప్పే కబుర్ల మీదకి వెళ్ళిపోతుంది. అలాగే 4 రోడ్ల కూడలంటే జంక్షన్ అన్నమాట. అటువంటి చోట కూర్చుని జపం చేస్తే ఇటు నుంచి హారను కొట్టేవాడు ఒకడు, టింగ్ 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 అని పూర్వం సైకిళ్ళు కొట్టేవారు. ఇప్పుడు సైకిళ్ళు ఎక్కడున్నాయి, అసలు సైకిల్ అంటే ఒక వాహనం ఉందనే విషయం మర్చిపోయారు. స్కూటర్లో ఇవో గందరగోళంగా మీద నుంచి పోతుంటే ఏం జపం చేస్తారు? ఇలా 10 మంది కూర్చుని మనం మాట్లాడుకుంటున్నాం, అక్కడ ఏం జపం చేయగలుగుతాడు? నదిలో స్నానం చేసి బయటకు వచ్చి ఆ వస్త్రాలు ఇలా జాడిస్తారు కొంతమంది, చూడండి కావాలని మరియు గురువుగారు నెత్తి మీద పోస్తారు అన్నమాట. ఇలా అలాంటి చోట జపం చేద్దామని కూర్చుంటే ఈ నీళ్లు మెదపడినప్పుడల్లా శరీరం ఒక్కసారి జుగుప్సతో కదులుతుంది, అప్పుడు జపం చేయలేము. కాబట్టి ఇలాంటి చోట చెయ్యకండి, ఎవరూ లేని ఏకాంత ప్రదేశానికి వెళ్ళండి, అతి రహస్యంగా జపం చెయ్యండి. మీరు చేసేది చేతులు వేళ్లతో చేస్తే వేళ్ళిలాగా ఒక కండువా కింద పెట్టుకోండి, జపమాలైతే ఓ సంచిలో పెట్టుకోండి, కనపడకుండా జపం చెయ్యండి, దానివల్ల తగిన ఫలితం పొందుతారని స్వయంగా మదాలసా చరిత్రలో కూడా మదాలస యోగి రాజు అయినటువంటి దత్తాత్రేయుడి బోధ కొడుక్కి చేసింది అలర్కుడికి. ఆ అలర్కుడికే మళ్ళీ దత్తాత్రేయుడు కూడా ఇలాగే చెప్పాడు. కాబట్టి ఎప్పుడు రహస్యంగానే చెయ్యాలి, మరుగ్గానే చెయ్యాలి. అందరి ఎదురుగుండా చేసే జపం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు.